చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగాడు. అలాగే 36వ వచనం. నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. అలాగే 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట. ఈ 3 వచనాల్లో ఇశ్రాయేల్ ప్రజల్ని ఉద్దేశించి దావీదు పలుకుతున్న మాటలు. మీరు జీవము కలిగిన దేవుని సైన్యం, మీరు వాడేమో సున్నతి లేని ఫిలిష్తీయుడు, వానికి భయపడతారంట్రా, వానికి వణికిపోతారంటే మీరు. అసలు మీరెవరు తెలుసా? జీవం కలిగిన, చెప్పండి నోరు తెచ్చి, జీవం కలిగిన దేవుని, మీరు జీసస్ ఆర్మీ, మీరు యేసయ్య యొక్క సైన్యం. అర్థమవుతుందా? ఇదిగో ఈరోజు ఈ మందిరంలో ఇక్కడ ఈ కాంపౌండ్లో కూర్చున్న వాళ్ళందరూ జీవం కలిగిన దేవుని సైన్యం. మీరందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే, నేను కమాండర్ అనుకోండి, నేను కమాండర్, మీరంతా మీ సైన్యం, మీ సైన్యానికి నేను కమాండర్ని. మనమంతా దేవుని సైన్యం. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సైన్యం, మనం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు, మనమందరము సైనికులం. భారతదేశంలో ఉన్న కమాండర్స్ వాళ్ళు కాదు, బార్డర్లో ఉండే ఆ ఆర్మీ కాదు. మనం ఏమో తెలుసండి, ఇది ప్రత్యేకమైన ఫోర్స్. ఇదేంటంటే జీవం కలిగిన దేవుని. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే ఈ సైన్యము పక్కింటి వాళ్ళతో కాదు యుద్ధం చేయాల్సింది, పాకిస్తాన్ వాళ్ళతో కాదు, పాకిస్తాన్ వాళ్ళతో అసలే కాదు, పక్కింటి వాళ్ళతో కాదు. ఎవరితో చేయాలి యుద్ధం? మనము సాతాను సైన్యంతో యుద్ధం చేయాలి. ఈ జీవం కలిగిన దేవుని సైన్యం ఎవరితో యుద్ధం చేయాలంటే సాతాను, ఏమంటే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం, వాంది ఒక సైన్యం ఉంది, వాంది పెద్ద బెటాలియన్. సాతాను సైన్యం చాలా ఉంది వాంది కూడా. ఆ సైన్యాన్ని జయించడానికి ఈ జీవం కలిగిన దేవుని సైన్యం అంతా సిద్ధంగా ఉందరుగాక. ఆమేన్. ఈ దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి కొంతమంది లేస్తారు, సున్నతి లేని వాళ్ళు. అదిగో ఆ ఫిలిష్తీయుడు గొల్యాతు లేచినట్లుగా జీవం కలిగిన దేవుని సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా సున్నతి లేని వాళ్ళు కొంతమంది లేస్తారు. ఎవరు వాళ్ళు? మారు మనసు లేని వాళ్ళు, బాప్తిసం పొందని వాళ్ళు, లోకస్తులు, విగ్రహారాధికులు. కొంతమంది ఈ సైన్యానికి అంటే మనకు వ్యతిరేకంగా లేస్తారు. అప్పుడేం చేయాలి తెలుసా? మనము ఆ మారు మనసులు లేకుండా, బాప్తిసం లేకుండా విగ్రహాలు పూజించే ఆ సైన్యంతో మనము వింటారండి కొట్టుకోవడం కాదు, మనం పోరాడాలి. ఎలా తెలుసా? మోకాల మీద పోరాడదాము గాక. ఆమేన్. ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం 13వ వచనంలో జీవం కలిగిన దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఒకడు లేచాడు. 6:13 చదవండి. హామాను తనకు సంభవించినంతయు తన భార్య అయిన జెరూషతో తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుతూ ఉందో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. రేయ్ హామాను, ఎవరితోరా నువ్వు పోటీ పెట్టుకుంది? ఎవరితోరా నువ్వు సవాల్ చేసింది? జీవం గల దేవుని సేవకుడు మొర్దెకై, జీవం గల దేవుని ఆరాధించేవాడు రా మొర్దెకై.
వానితోనా నీకు పోటీ? వాని మీదగా నువ్వు లేచేది, ఏమైపోతావు? అతని మీదకి లేస్తే నువ్వు ఉండలేవురా బాబు. హామాను మొర్దెకై మీదకి వెళ్ళావా? వాడు ఎవడు తెలుసా? వాడు జీవంగల దేవుని బిడ్డ. నిశ్చయముగా నీవు ఖచ్చితంగా అతని చేతిలో ఓడిపోతావు. నీకు జయం రాదు అతని మీద. ఎందుకంటే అతను ఎవరు తెలుసా? జీవం కలిగిన దేవుని ఆరాధించేవాడు. అందరూ చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళు, జ్ఞానులు, మహామహులందరూ వచ్చేసి, అయ్యా హామాను, ఈ దేశంలో నువ్వు చాలా ముఖ్యమైన మంత్రివి, చాలా ఇంపార్టెంట్ వ్యక్తివే రాజు దగ్గర. కానీ ఆ గేట్ దగ్గర వాచ్మెన్గా ఉన్నాడే, వాచ్మెన్ మొర్దెకై, వాంతో పెట్టుకుంటే అవశ్యంగా అకస్మాత్తుగా అర్జెంటుగా నీవు నాశనం అవుతావు, చేతులారా పాడైపోతావు. చేతులారా నీవు, నీ కుటుంబం అర్ధాంతరంగా నాశనం కొని తెచ్చుకుంటావు దేవుని ప్రజలతో పెట్టుకుంటే. అతని మీద నీకు జయం రానే రాదు అని భార్య చెప్తుంది. ఒక పక్క అన్నారండి జ్ఞానులు అందరూ చెప్తున్నారు ఈ హామానికి. వింటేగా అంటే గైన్ లేచాడు దేవుని ప్రజల మీదకి. చివరికి తాను విధించిన ఉరికొయ్య మీద పడి చచ్చిపోవాల్సి వచ్చింది. జీవం కలిగిన దేవుని సైన్యం మనకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ, వ్యతిరేకంగా గుంపు కూడిన వాళ్ళందరూ సమూలంగా నాశనమైపోతురు గాక. ఈ జీవం కలిగిన దేవుని సైన్యానికి వ్యతిరేకంగా లేచి మాట్లాడితే వాళ్ళు కుటుంబాలు ఉండరు. గొల్లియాతు నిలబడ్డా? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేచిన గొల్లియాతు నిలబడ్డా? లేడు, చచ్చాడు అంతే. జీవం కలిగిన దేవుని ఆరాధించే సేవకులకు కానీ విశ్వాసులకు కానీ వ్యతిరేకంగా లేచిన వాళ్ళు, ఆ కుటుంబాలు నిలబడవు, భూమి మీద ఉండవు. అర్ధాంతరంగా అకస్మాత్ కనుమరుగైపోతాయి. కనుక మీకు వ్యతిరేకంగా సున్నతి లేని వాళ్ళు లేస్తారు, హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, వ్యతిరేకంగా లేస్తారు. కానీ ఈ సైన్యానికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ తుత్తునీలుగా మారుదురుగాక. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరు? ఏ సైనికులు? జీవం కలిగిన దేవుని సైన్యం. మరి జీవం కలిగిన దేవుని సైన్యం ఎలా ఉండాలి? ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఇప్పుడు మన సైనికులు ఉన్నారు, మన భారతదేశానికి సైనికులు ఉన్నారు, పాకిస్తాన్కి ఉన్నారు, అమెరికాకు ఉన్నారు, అన్ని దేశాలకు సైనికులు ఉంటారు. వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, సైనికులు ఎలా ఉండాలో వాళ్ళు నేర్పిస్తారు. మరి జీవం కలిగిన దేవుని సైనికులం అయితే మనము ఎలా ఉండాలి? ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి ఈ జీవం కలిగిన దేవుని సైన్యం? చదవండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చాలు, తలబెగెత్తండి. లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలబడ్డారట. అది ఎండిపోయిన ఎముకల లోయ, ఒక భయంకరమైన లోయ. ఆ లోయలో ఎటు చూసినా లక్షల మంది ప్రజలు చనిపోయి కుళ్ళిపోయి ఎముకలు మాత్రం మిగిలి ఉన్నాయి. దేవుడు చెప్పాడు ప్రవక్తతో, యెహెజ్కేలు ఆ లోయలోకి వెళ్ళి ప్రవచించు అన్నాడు. ఎప్పుడైతే ప్రవచనం చెబుతున్నాడో ఒక్కసారిగా ఆ లోయలో గడగడమని ధ్వని వినిపిస్తూ ఉంది. ఏమిటి ధ్వని? చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఎండిపోయిన ఎముకలన్నీ ఒకటి కలుచుకుంటున్నాయి అంటారండి. ఒకసారిగా ఆ ఎముకలన్నీ అంటారండి ఒక చోట కూర్చబడి మాంసం వచ్చింది, నరాలు వచ్చాయి, చివరికి మనుషులుగా మారిపోయారు. ఏమండి, జీవాత్మ వచ్చిన తర్వాత గొప్ప సైన్యంగా నిలబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. లెక్కింప శక్యము కాని మహాసైన్యం అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? దానికి ఉన్న అర్థం ఏంటంటే ఐక్యతగా ఉండాలి, మహాసైన్యంగా ఉండాలి. విడివిడిగా ఒంటరిగా ఉండకుండా మహాసైన్యం అంటే ఐక్యత కలిగిన సైన్యంగా ఉండాలి. అందరూ ఒక చోట. ఇదిగో మీరందరూ కూర్చున్నారే మందిరంలో, ఇంతమంది కూర్చున్నారా ఇక్కడ? కానీ ఈ సైన్యానికి ఐక్యత ఉండదు. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఆ ఏరియా వాళ్ళంటే ఈ ఏరియా వాళ్ళకి పడదు ఉన్నారండి. ఆ కులం వాళ్ళంటే ఈ కులం వాళ్ళకి పడదు. ఈ గ్రూప్ ఒకటి, ఈ గ్రూప్ ఒకటి, గ్రూపులు. అర్థమవుతుందా? ఈ సైన్యము జీవగల దేవుని సైన్యం అయితే మనము ఎలా ఉండాలంటే లెక్కింప శక్యము కానీ మహాసైన్యమే నిలబడ్డారట. అంటే అందరూ ఏక మనసు, అందరూ కలిసి ఒక చోట ఐక్యత కలిగి ఉన్నారు సైన్యము. అలాగే ఇక్కడ చేరి వచ్చిన మనం అందరము దేవుని ప్రజలమైన మనము, సైన్యమైన మనము ఎలా ఉండాలంటే ఐక్యంగా ఉందుము గాక.
ఐక్యంగా ఉందుము గాక. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో గుర్తుంచుకొని చెప్తున్నా, సంఘములో కానీ కుటుంబంలో కానీ ఐక్యత ఉందంటే కనుక, ఐక్యత ఉన్న చోట మనకు స్పష్టంగా ఉంది బైబిల్లో. ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉంటుంది. ఎక్కడ? ఐక్యత ఉన్న చోట. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరంగా ఉంటుందయ్యా. అందరు కలిసి ఐక్యంగా ఉంటే ఎంత మనోహరంగా, ఎంత అందంగా ఉంటుంది ఐక్యత కలిగి ఉంటే. ఈయనకు ఒక బ్యాచ్, ఆయనకు ఒక బ్యాచ్. హలో హోటల్కి వెళ్తున్నాను, మీరు ముగ్గురు రండి, మనం వెళ్ళి భోజనం చేద్దాం. అందరిని తీసుకెళ్ళడు, ఆయనకు సంబంధించిన వాళ్ళు మాత్రం తీసుకెళ్తాడు. అదొక బ్యాచ్. ఆయనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే పిలుచుకుంటాడు ఇంట్లోకి, అందరిని పిలవడు. ఆయనకు సంబంధించిన వాళ్ళు మాత్రం పిలుచుకొని ఇంట్లో ఉంటారండి, విందు చేసి పెట్టి. ఐక్యత ఏది నీకేమో సంబంధించిన వాళ్ళు మాత్రం పిలుచుకుంటావు, ఒక 10 మందిని, 5గురిని. ఐక్యత ఎక్కడుంది నీకు? ఐక్యత కనుక ఉంటే అవన్నీ ఆశీర్వాదం ఉంటుంది, నీ కుటుంబంలో శాశ్వత జీవం ఉంటుంది. ఈ సైన్యంలో ఏముండాలంటే మొట్టమొదటిగా ఐక్యంగా ఉందురుగాక. ఆమెన్. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనము, అలాగే 11వ వచనం చదవండి. అంతటా ఇశ్రాయేల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును, గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. 11 చదువు. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ అదిగో ఒక్క మనుషుడైనట్లుగా ఏకీభవించి ఆ ఊరి వారితో, ఇశ్రాయేల్ అందరూ ఒక్క మనిషి అయినట్టుగా అయిపోయారంట. ఆ లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిసి ఒక్క మనిషిలాగా, అంటే అందరిది ఒకే మాట, అందరిది ఒకే భావం. 10 మంది 10 మాటలు చెప్పడం కాదు. 10 మంది 10 మాటలు చెప్పారనుకో, అక్కడ నష్టం వస్తుంది. వాడికి అప్పులు ఎక్కువైపోయేసరికి వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఏం చేద్దాం ఆలోచిస్తుంటే ఎవరో చెప్పారంట, అరే ఎందుకురా, నీ దగ్గర ఒక గాడిద ఉందిగా, గాడిద, దాన్ని అమ్మేసి త్వరగా అప్పులు తెచ్చుకోరా అన్నాడు. వెంటనే వాడు, సరే నిజమే, ఈ గాడిద ఎందుకులే, ఆ గాడిద చేసే పని ఏం చేసుకుందాం, ఆ గాడిద బరువు మోస్తుంది, ఆ బరువు నేనే మోద్దాం, అప్పు పెరిగిపోతుంది, ఈ గాడిదని అమ్మేసి ఎంతో కొంత డబ్బు వస్తుంది, అప్పు తెచ్చుకుందాం అని చెప్పి గాడిదని తీసుకెళ్తా ఉంటే, వాళ్ళ కొడుకుని తీసుకొని, ఆయన తండ్రి కొడుకులు కలిసి గాడిదని తీసుకెళ్తున్నారు సంతకి. ఒకరు ఎదురుపడ్డాడు, రే బుద్ధి ఉందంట నీకు, బుద్ధి ఉందా? ఆ పిల్లోని నడిపిస్తున్నావేంది, చిన్నపిల్లోని, అసలు గాడిద ఉండేదే బరువు మోయడానికి, ఆ పిల్లల్ని కూర్చోబెట్టచ్చుగా గాడిద మీద అన్నాడు. ఆ తండ్రితో, నిజమే కదా, ఈ గాడిదని అనవసరంగా నేను తీసుకెళ్తున్నాను అని, రే కూర్చోరా అని తన కుమారుని కూర్చోబెట్టాడు గాడిద మీద. వెళ్తా ఉంటే, వినండి చూడండి బాగా, అలాగే ఇంకొంచెం వెళ్ళేసరికి ఇంకోటి వచ్చాడు ఎదురుగా, అరే బుద్ధిందర నీకు కొంచెమన్నా, ముసలాయిని నడిపిస్తున్నావు, నువ్వేం కూర్చున్నావు కమ్మగా గాడిద మీద, నువ్వు దిగో, మీ నాన్న కూర్చోబెట్టు గాడిద మీద అన్నాడు. వాడు దిగాడు, కొడుకు, ఈయన కూర్చున్నాడు వాళ్ళ నాన్న. కొంచెం వెళ్ళేసరికి ఇంకోటి వచ్చాడు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా కొంచెమన్నా, పెద్ద ఆయనవి, చిన్నపిల్లలు నడిపిస్తున్నావు, అసలు గాడిద ఉండేదే బరువు వేయడానికి, ఇద్దరు కూర్చోవచ్చు కదా మీద అని వాని మాటిని ఇద్దరు కూర్చున్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి కూడా వచ్చాడు, ఒరే దుర్మార్గులారా, ఆ నోరులేని గాడిద మీద ఇద్దరు కూర్చున్నారా, కొంచెం అన్న ఉందంటారా మైండ్, మీకు బుద్ధి ఉందంటారా, ఇంతవరకు ఇద్దరిని మోసింది, ఇప్పుడు మీరు మోయండిరా దాన్ని అన్నాడు. గాడిదని పడుకోబెట్టి 2 కాళ్ళు కట్టేసి కర్ర తీసుకొని ఇద్దరు తండ్రి కొడుకు ఆ గాడిదని భుజాన్ని తీసుకొని తీసుకెళ్తామని. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చిన్న వాగు వచ్చింది. వాగు మీద వెళ్తా ఉన్నారు, నీళ్లు కింద ఉన్నాయి, నీళ్లు ఫుల్గా పారుతున్నాయి అంటారండి. ఒక్కసారిగా ఆ గాడిద చూస్తూ ఉంది, కింద నీళ్ళు చూసరికి ఏమైందో ఒక్కసారి ఇద్దరు తన్నేసి విన్నారండి, గాడిద మనుషులు ఇద్దరు ఒక్కసారి పెన్నెల్లో పడిపోయారు. రకరకాల మాటలు. చివరికి ఏమైంది చూడండి, ఇశ్రాయేల్ అందరూ ఒక్క మనుషుల్లాగా మారిపోయారు. అంటే ఒకే మాట, ఒకే భావం, వేరు ఉండవు. ఇక ఆ ఇంట్లో చూస్తే, ఇంట్లో ఆ భర్త చెప్తాడు, భర్త ఇలా చేద్దాము అంటే భార్య, అలా కాదులే నీకు తెలుసు, ఊరుకో నీకేం తెలుసు అని. కొంతమంది ఉన్నారు అక్కోళ్ళు భర్తలను ఆడిస్తూ ఉంటారు, నువ్వు కూర్చో అక్కడ కూర్చో, అసలు భర్త అంటే లెక్కే లేదు. పిల్లలు వచ్చి, మమ్మీ నీకు చదువు లేదు, తెలీదు, నువ్వు కూర్చో నేను చేస్తా. వీడిది ఒక మాట, వాళ్ళ నాన్నది ఒక మాట, ఈమెది ఒక మాట. ఆ కొంపలాగా ఉంటుందండి. ఒక మాట మీద ఉంటే, భర్త మాటకు లోబడి చేసుకుంటే ఆ ఇల్లులాగా ఉంటుంది. నీకు తెలియదులే, నీ చదువు రాదు మొద్దువి అన్నావా, నీ గుంటలు నువ్వు పడతావు.
పౌలు గారు చెప్తున్నాడు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక, అదిగో ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మిమ్మల్ని నేను అయ్యా వేడుకుంటున్నానయ్యా. ఓ కొరింథీ సంఘమా, మీరందరూ సంఘస్థులందరూ ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి అందరూ ఒక మాట మీద ఉన్నానయ్యా. పాస్టర్ గారు ఇలా చేయండి అని ఒకడు చెబుతాడు సంఘంలో. ఇంకొకడు వచ్చి ఇలా బాగుంటుంది పాస్టర్ గారు ఇలా చేయండి. ఒక్కొక్కడు ఒకడు పెత్తనం సంఘంలో. ఎక్కడ సంఘం కట్టబడుతుందండి? ఆ సంఘం ఒక మాట మీద నడుచుకుంటూ ఉంటే ఆ సంఘం క్షేమంగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ వచ్చి ఒక పెత్తనము, ఈయన వచ్చి ఒక పెత్తనము, నా మాటే జరగాలి ఇక్కడ, నా మాట జరగాలని చెప్పేసి ఊరికే చేసి సంఘాలని పాడు చేస్తుంటారు. సంఘములో అందరూ ఒక ఏక మనసు కలిగి ఉండాలి. సేవకుడు ఒక మాట చెప్తే వెంటనే దానికి లోబడిపోయి అందరూ సహకరించాలి, చేయాలా, ఒక మాట మీద నడుచుకోవాలా, ఏక మనసు కలిగి ఉండాలా. సైన్యం అంటే ఇప్పుడు బార్డర్లో సైన్యం ఉంది, అందరూ ఆ కమాండర్ ఏమైతే ఆజ్ఞాపిస్తారో అందరూ లోబడిపోయి చేస్తారు. చెప్పినప్పుడు లోబడితే సంఘం క్షేమంగా ఉంటుంది. ఇంటి యజమాని చెప్పినప్పుడు లోబడితే ఇల్లు క్షేమంగా ఉంటుంది. అక్కడ ఆశీర్వాదము శాశ్వత. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘమంతా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే సాతాను ఏమంటే గడగడ వణికిపోయి సంఖ్యలు తెగిపోయి అట్లే. ఒక్క గుర్రం 2 టన్నులు బరువు లాగుతుంది. ఒక గుర్రం 2 గుర్రాలు కలిస్తే 22 టన్నులు అవుతాయి. ఒక్క గుర్రము 2 టన్నులు బరువు లాగితే 2 కలిస్తే ఎంత? మామూలుగా ఒక డబల్ చేసుకోవచ్చు, డబల్ లాగాలి, ఒక 6-7 కానీ 2 కలిస్తే 22 టన్నులు అవుతాయట. అంటే 2 కలిసాయంటే అంత బలం, ఐక్యతలో అంత బలం ఉందని అర్థమవుతుందా మీకు? కనుక ఐక్యంగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలైనా సాధ్యమవుతాయి. ఒకరోజు ఉంటారండి, అదేదో పండగ చేసుకుంటూ దండోరా వేశారు ఊర్లో. దండోరా మనం దేవునికి పాలాభిషేకం చేస్తున్న పాలాభిషేకం అందరూ కలిసి మంచికి ఒక 2 లీటర్ల పాలు పోయండి డ్రమ్ములో. ఇంటింటికి బండి మీద డ్రమ్ పెట్టుకుని బండి వస్తుంది, ఇంటింటికి గేదెలు ఉన్న వాళ్ళందరూ పాలు పోయండి, ఫ్రీగా పాలు పోయండి, ఈ పాలతో పాలాభిషేకం చేద్దాము పండగ రోజు అని ఊర్లో ప్రెసిడెంట్ గారు అనౌన్స్మెంట్ చేశారంట. సరే అని చెప్పేసి ఒక అక్క అందరూ పాలు పోస్తున్నారు, నేను నీళ్ళు పోస్తే ఏముంది అని ఒక చెమ్ముతో ఏమంటే పాలు పోసేట్టుగా వచ్చి నీళ్ళు పోసేసింది. ఆ పక్కింటి అక్క అనుకుందంట, అందరూ ఊరంతా పాలు పోస్తున్నారు కదా, నాదే చూస్తే ఎవరు చూస్తారులే, నేను నీళ్ళు పోద్దాంలేని. ఆ ఇంటి అక్క అనుకుందంట, అందరూ ఊరంతా పాలు పోస్తున్నారు, నాదే ఉందిలే అని ఒక చెమ్ము నీళ్ళు పోసిందంట. చివరికి చూస్తే అన్ని నీళ్ళే మిగిలి, పాలు లేవు అక్కడ డ్రమ్ములో. వాళ్ళు పాలు పోస్తున్నారు కదా, నేను పోద్దాం నీళ్ళు అని చెప్పి అందరు నీళ్ళు పోస్తే అక్కడ డ్రమ్ము నిండా నీళ్ళే ఉన్నాయి, పాలు లేవు. వాళ్ళు చేస్తారులే, మనకెందుకు, ఆ ఉపవాస వ్రతం మనం వెళ్ళకపోతే ఏముందిలే, వాళ్ళు వెళ్తారులే, మందిరం కోసం మనకెందుకులే, వాళ్ళు ఇచ్చుకుంటారులే. ఒకరు అనుకుంటే చివరికి ఏమీ లేదు, జీరో అయిపోయింది అక్కడ. కనుక అందరూ ఐక్యంగా ఉన్నప్పుడు సైన్యం అంతా అవండి అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక తాడు తెంచిపడేస్తారు అండి. 2 అయితే కష్టంగా ఉంటుంది కొంచెం. 3 పేటల తాడు తెంచమంటే ఎక్కడ తెంచుతావు? అందరు కలిస్తే ఎవరు ఏమీ చేయలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు ఐక్యంగా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. అందుకే ప్రసంగ గ్రంథకర్త అంటాడు, కలిసికట్టుగా ఉండండి. 3 పేటలు అంటే ఐక్యంగా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. జీవం గల దేవుని సైన్యం ఎలా ఉండాలి తెలుసా? ఐక్యంగా ఉందరుగాక. ఇక్కడ సంఘం అంతా ఐక్యంగా ఉండాలి. ఇదండి కుటుంబాలలో కూడా ఐక్యంగా ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. ఐక్యంగా ఉన్న చోట అద్భుతాలు ప్రభు జరిగించును గాక. ఆమేన్. ఇంతవరకు ఒకవేళ ఐక్యత లేకుండా కనుక ఉంటే ఈ రోజు నుంచి అందరూ ఐక్యంగా సమాధానంగా ఉందరుగాక. ఆమేన్.